ఆఫీస్. ఇది తమిళ్లో వేరే మాదిరి ఆఫీస్ అని తమిళ్లో ఈ సిరీస్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సో ఇది ఫస్ట్ ఆహా వాళ్ళు నన్ను పిలిచి ఇది ఒకసారి ఈ సిరీస్ చూడమన్నారు. చూస్తే ఎంత ఫన్ ఉందంటే అంత ఉంది. అంటే తమిళ్ ఇది సక్సెస్ అయిందని మనం ఇక్కడ తీయట్లేదు, ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ కార్పొరేటు దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఇది. సో ఇవి అందరూ కార్పొరేట్లో జాబ్ చేస్తున్న అందరికీ కూడా, అన్ని ఫ్యామిలీస్కి కూడా కనెక్ట్ అయ్యే స్క్రిప్ట్ ఇది. సో ఇది మనకి డెఫినెట్గా మన తెలుగుకి చాలా బాగా వస్తుందని చెప్పి మన తెలుగు నేటివిటీకి 50% చేంజెస్ చేశాము. సో ఇదంతా ఈ చేంజెస్లో టీం, మన రైటర్స్ టీం, హరీష్ గారు అయిన మొత్తం అందరం, అలాగే మన షణ్ముఖ్, మన శ్రీనివాస్ గారు, మేడం, అలా వాసు గారు, అందరం కలిపి, ఇది మన ప్రొడ్యూసర్ గారు, అందరం కలిపి ఫస్ట్ స్క్రిప్ట్ మీద మేము దాదాపు 4-5 months వర్క్ చేసాం. 4-5 months వర్క్ చేసి ఈచ్ 50 episodes కూడా ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్ లాక్ చేసుకుని మనం తర్వాత అప్పుడు ఆర్టిస్టుల ఫైనలైజేషన్కి వచ్చాము. సో ఈ ఆర్టిస్టులు కూడా మనకి ఎవరు కరెక్ట్గా ప్రాపర్గా ఎవరైతే ఆర్టిస్టులు మనకి ఎంటర్టైన్ కానీ వాళ్ళకి మన క్యారెక్టర్స్ పరంగా ఎవరైతే ఉంటారో అందరినీ, మాకు ఆర్టిస్టుల సెలక్షన్ కూడా దాదాపు 2-3 months పట్టింది. సో ఈ ప్రాజెక్ట్ అనుకున్న తర్వాత దాదాపు 7-8 months, ఇది ఏప్రిల్లో నేను ఈ ప్రాజెక్ట్ చూశాను. మేము మొన్న లేటెస్ట్గా అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంత హార్డ్ వర్క్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి, అంటే బికాజ్ జనరల్గా సిరీస్ అంటే 7-8 episodes లాగా వస్తూ ఉంటాయి, కానీ ఇది 50 episodes ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ వేలో ఇది వెళ్తూ ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఫ్యామిలీస్తో, అంటే నేను 3 generations నుంచి కూడా నేను మూవీస్ చేస్తూ ఉన్నా. దాదాపు 15 films ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్స్ సినిమాలు తీశాను. సో నేను ఇది మెయిన్ బేసిక్గా తీయడానికి రీజను, మరలా ఈ జనరేషన్తో కూడా నేను పోటీ పడగలను చెప్పడం కోసమే ఈ సిరీస్ నేను ఒప్పుకొని చేశాను. సో అంటే కామెడీ అప్పుడున్న ట్రెండ్ వేరు, ఇప్పుడున్న ట్రెండ్ వేరు, చాలా చాలా మారిపోయింది. వెరీ ఫ్రెండ్లీగా కామెడీ పంచెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే వేరే లెవెల్ ఆఫీస్ అవుతుంది. ఇది అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. నాకు, అలాగే మన ఆహా నుంచి నాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాసు గారికి, అలాగే మన శ్రీనివాస్ గారికి, మేడం గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే ఈ సినిమా, ఈ మూవీ చేస్తుంటే, ఈ సిరీస్ చేస్తుంటే నిజం మన ఆర్టిస్టులు అందరూ, సీనియర్స్ జూనియర్స్ అందరూ కలిపి రోజు ఫన్నే, ట్రైలర్లో చూపించినట్టుగా ఫన్ 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 ఎవ్రీడే. వాళ్ళ కోఆపరేషను ప్రొడక్షన్కి చాలా బాగా, వాళ్ళు ఆన్ టైం ప్రతి ఒక్కళ్ళు వచ్చి చేయటం జరుగుతుంది. సో మొత్తం ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. వెళ్తారు కూడా తప్పకుండా. అలాగే మన కెమెరామెన్ అందరూ కూడా బాగా చేశారు. డెఫినెట్గా ఇది మనకి ఒక మంచి సిరీస్ అవుతుంది. ఒక తెలుగులో ఇంత సిరీస్ 50 episodes రావటం ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు కొన్ని క్వశ్చన్లు యాక్చువల్లీ. ఇప్పుడు చెప్పండి, నిజంగా మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ రమ్య. ఓ. అండ్ సెకండ్ క్వశ్చన్, ద మోస్ట్ డిసిప్లిన్డ్ ఎవరు ఇందులో? లేదు సార్ చెప్పాలి. డిసిప్లిన్ అంటే అందరూనండి. అందరూనా? అందరూ. ఓకే, బాగా అల్లరి చేసేవాళ్ళు ఎవరు? అల్లరి అంటే కిషోర్. కిషోరా? క్యారెక్టర్ కిషోరా? అంటే కిషోర్ ఉంటే ఆ సెట్లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ సరదా ఫన్ వేగా, అలాగే మన సూరి క్యారెక్టరు, మహేష్, అందరూ కూడా, అంటే అందరూ ఇన్వాల్వ్ అవుతారు. ముఖ్యంగా మన శుభశ్రీ, వీళ్ళందరూ కూడా, మన హరిణి నేను ఎంతసేపు తెంగరి అని పిలుస్తూ ఉంటాను సెట్లో, అంటే క్యారెక్టర్ అలా ఉంటుంది కనుక. సో అందరూ కూడా హ్యాపీగా, ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అని లేకుండా, అలాగే నాకు మనం సీనియర్తో పనిచేస్తాం అనేది కాకుండా వాళ్ళు హ్యాపీగా వర్క్ చేస్తారు నాతోటి. సో అందరూ వెరీ హ్యాపీ. బాగా చిరాకు పెట్టించేది ఎవరు? ఇప్పుడు అందరూ కాకపోతే ఇందులో ఎవరు చిరాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే
నేనంటే అందరూ ఒక రకంగా భయపడతారు, ఉన్నది వాస్తవంగా. ఓకే, సో అందరూ నెక్స్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు? యా కమ్, వెల్కమ్. ఓకే, లేట్ కమర్ అనుకుంటా. ఓకే, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఎవరు వీళ్ళలో? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రమ్య. ఓకే, బాగా టేకులు తినేది ఎవరు? బాగా టేకులు తినేది ఎవరు? టేక్ అంటే అందరూ ఇన్వాల్వ్. అంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే మూవీకి అయితే వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది, షార్ట్కి టైం ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా ఎవ్రీ షార్ట్ 1 by 1 పేజ్ 2 పేజ్ ఇలా ఉంటాయి. అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి వీళ్ళందరూ టీమ్గా ముందే సీన్ తీసుకుని అందరూ ప్రిపేర్ అవుతారు. సో అందరూ ఇంక్లూడ్ అయ్యి ఎస్ నేను ఎంతకన్నా బెటర్ చేయాలి థాట్ తోటే ఎక్కువ. అంటే మనం ఎంత నేటివిటీగా మనం చేస్తాం అనేది వాళ్ళందరూ అనుకునే చేస్తారు. సో అందరికీ ఇంపార్టెన్స్. ఇవన్నీ క్వశ్చన్ జస్ట్ ఫర్ ఫన్, మీరు ఏం ఫీల్ కావద్దు. అండ్ అసలు లంచ్ బ్రేక్ కోసం వెయిట్ చేసేది ఎవరు? లంచ్ బ్రేక్ కోసం కిషోర్. ప్యాకప్ కోసం వెయిట్ చేసేది ఎవరు? సార్ ప్యాకప్ అడుగుతూ ఉంటారు. వెయిట్ చేయరు, ఎందుకంటే నేను ఎంతవరకు కూడా 6 o'clock అంటే 5:55కే ప్యాకప్ చేశా ఏ రోజైనా సరే. కానీ ప్రొడ్యూసర్ గారికి ఉంటుంది ఇంకొక అరగంట చేస్తే బాగుంటుంది కదా, ఇంకో సీన్ అవుతుంది కదా అని. బట్ ఏంటంటే టైం మెయింటైన్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటుందని చేయడం తప్ప అంత బాగుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మా అందరిలో కంటే మోస్ట్ డిసిప్లిన్ అంటే సరే. Okay. ఆన్ టైం ఏ టైం అయితే చెప్తారో ఆ టైంకి షార్ట్ రెడీ పెట్టేస్తారు. అండ్ ఏ టైంకి ప్యాకప్ అయితే దానికి ఒక 2-3 minutes ముందే ప్యాకప్ చెప్పేస్తారు. సో మోస్ట్ డిసిప్లిన్ అంటే సరే. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఈ వేరే లెవెల్ ఆఫీసు ఇంత స్క్రిప్ట్ ఇంత బాగా రావడానికి మన రైటర్ హరీష్ షణ్ముఖ్, వెల్కమ్ టు స్టేజ్. కమ్. హరీష్ షణ్ముఖ్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు ట్రావెల్ చేస్తూ ఆర్టిస్టులందరికీ ఎస్ మన క్యారెక్టరేషన్ ఇలా ఉండాలని డైలీ వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎందుకంటే మేము దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలన్నదే మా టార్గెట్. థ్యాంక్ యూ సార్. పర్లేదు సార్, థ్యాంక్ యూ.